ఇది గమనించారా? ఇరాన్ వార్, ఇరాక్ వార్, వియత్నాం వార్, గల్ఫ్ వార్, ఆఫ్ఘనిస్తాన్ వార్, కొరియన్ వార్, ఇలా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగిన యుద్ధాలన్నింటికీ విక్టిమ్ కంట్రీ పేరే పెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే యుద్ధాలన్నింటిలో కూడా ఆపోజిట్ పార్టీ ఆల్మోస్ట్ అన్నింటిలోనే అమెరికానే ఉంటుంది. కొన్ని కేసెస్లో రష్యా ఉంటుంది అనుకోండి. ఇలా ప్రతి కంట్రీలోనూ వేలు పెట్టి యుద్ధం మొదలుపెట్టి ఆ కంట్రీని నాశనం చేసి వాళ్ళకి కావాల్సిన క్రూడ్ ఆయిల్ కానీ మినరల్స్ కానీ ఇలా రీసోర్సెస్ని తీసుకొని వెళ్ళిపోతుంది అమెరికా. కానీ హిస్టరీ పుస్తకాలు చదవడం మొదలు పెడితే యుద్ధాల పేర్లన్నీ కూడా విక్టిమ్ కంట్రీ పేరుతోనే ఉంటాయి. ఒక్క యుద్ధం పేరు కూడా అమెరికా పేరు పైన ఉండదు. సో ఒకవేళ యుద్ధానికి కారణం ఏ కంట్రీ అయితే అదే కంట్రీ పేరుతో యుద్ధానికి పేరు పెట్టడం మొదలు పెడితే ఎలా ఉంటుందంటే USA వార్ 1, USA వార్ 2, USA వార్ 3 ఇలా అన్ని యుద్ధాలు కూడా అమెరికా పేరు పైన పెడుతూ వస్తూ ఉన్నాం అనుకోండి. అది ఎన్ని యుద్ధాలకి కారణమవుతుంది అనేది ప్రపంచానికి కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ నేమింగ్ అండ్ షేమింగ్ అనేది కూడా ఇంపార్టెంటే. సో ఈ విషయంలో నేను ఏదో ఇజ్రాయెల్ సైడ్ కానీ ఇరాన్ సైడ్ కానీ ఎటువైపు స్టాండ్ తీసుకోవట్లేదండి. సో ఎవరు కూడా శుద్ధపూసలు కాదు అనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.